అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్ఎల్బిసి టన్నల్ ని పట్టించుకుంది వాళ్ళు, ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతుంది వాళ్ళు. ఈరోజు అక్కడ కూలినటువంటి ప్రదేశంలో దాదాపు కొన్ని వందల మీటర్ల హైట్ గుట్ట ఉన్నది. అది కిందికి జారింది. దాన్ని తీస్తున్నటువంటి క్రమంలో ఆ వస్తున్నటువంటి మట్టి అది ఎంత మేరకు వస్తుంది, ఎక్కడ ఆగుద్ది అనేటువంటిది దేశంలో ఉన్న అనేక సంస్థలు, ఆర్మీ నుంచి మొదలుకుంటే అనేక సంస్థలు, అనుభవం ఉన్నటువంటి సంస్థలు, నేషనల్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ అన్నింటిని కూడా ఉపయోగించి ఒక ప్రయత్నం చేసి ఇప్పటికీ 2 డెడ్ బాడీస్ను బయటికి తీసినాం. ఇంకా దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా తీసుకోవాలి, అందులో ఉన్నటువంటి కుటుంబాలని ఎట్లా ఆదుకోవాలి అనేటువంటి అనేక పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా, నిజాయితీగా పనిచేస్తుంది. ఈ చేస్తున్నటువంటి పనిని, చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దేశంలో అందరూ కూడా దీన్ని మంచి గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు. అంటే వీళ్ళకు మాత్రం దాని మీద కనీసం సోయలేదు. ఏదంటే రాజకీయాల కోసం మాట్లాడాలి, రాజకీయాల కోసం ఆరోపణలు చేయాలనేటువంటి ఒక ఆరోపణ చేస్తుంది తప్ప దాంట్లో సత్యం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. కేఆర్ఎంబిలో నీళ్లు దేని రండలు కాబట్టి ఈ రాష్ట్రం ప్రాజెక్టుల పేరుతోని ఈ రాష్ట్ర సంపదను దోసుకున్నటువంటి దొంగలు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో కూర్చోబెట్టుకున్నాక స్టిక్కర్ వేసుకొని కూర్చున్నారు. స్టిక్కర్ వేసుకొని కూర్చుంది మా మంత్రులు కాదు, వాళ్ళ అధినాయకుడు స్టిక్కర్ వేసుకొని ఇంట్లో కూర్చున్నటువంటి ఒక పరిస్థితి. ఈరోజు జగదీష్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. గడిచిన 10 సంవత్సరాల్లో కేఆర్ఎంబి నుంచి మీరు వాడినటువంటి నీళ్ల శాతం ఎంత, లెక్కలతో సహా రమ్మనండి. 1% అన్నా మీకంటే ఎక్కువ మేమే వాడినము, ఈ సత్యాన్ని నేను ప్రూవ్ చేయడానికి రెడీ. లెక్కలతో సహా వస్తా. ఇయర్ వైజ్గా, సీజన్ వైజ్గా, వానాకాలం సీజన్, ఆసింగ్ సీజన్, ఏ సీజన్లో ఎంతెంత వాటర్ వాడినో నాగార్జున సాగర్ ద్వారా నేను లెక్కలతో సహా వస్తాను. 10 సంవత్సరాలుగా గడిచిన వాళ్ళ పాలనలో, వాళ్ళ ప్రభుత్వంలో ఎంత వాడినో లెక్కలతో సహా అండి. 1% అన్నా మేము ఎక్కువ వాడకుంటే నేను దేనికైనా రెడీ. మేము వాడినట్టుంటే ఆయన దేనికైనా రెడీనా. నా ఛాలెంజ్ని దమ్ముంటే స్వీకరించమని చెప్పేసి జగదీష్ రెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తాను. ఇలా రండలు రకరకాల పదాలు వాడుతుండు. మా నాయకులు ఆ పదాలు వాడొద్దు, రాజకీయాల్లో విలువల్ని పునాదులు వేద్దామని చెప్తుంది. కాబట్టి మేము ఎక్కువ వాడితే నువ్వు వాడినటువంటి పదాలన్నీ మీకే ఆపాదించుకుంటావా? 1%, 1 పాయింట్ అన్నా మీకంటే ఎక్కువ మేము ఇట్లే చేసుకుంటే నీళ్ళని నువ్వు వాడినటువంటి పదాలు మొత్తం మీకు, మీ నాయకత్వానికి, మీ పార్టీకి ఆపాదించుకుంటావా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తాను. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు, ఎందుకు ఆపేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏమైంది అప్పుడు మీ ఇంటెలిజెన్స్? ఎటుపోయింది మీ ఇంటెలిజెన్స్? ఎటుపోయింది మీ ప్రభాకర్ రావు? అంటే ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ లో బిజీలో పెట్టేసి ఓట్ల కోసం నీళ్లు దోసుకుపోతుండ్రు. రేపు మళ్ళీ మేము ఉంటేనే దీన్ని కాపాడుతాం అనేటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోని మీరు లోపాయికరమైన ఒప్పందం చేసుకొని మీరు దీన్ని గుంజుకపోయినట్టు చేయండి, మేము ఆపినట్టు చేస్తాం, ఘర్షణ జరుగుద్ది, ఈ ఘర్షణను చూపించేసి మేము ఓట్లు అడగాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరదించింది నిజం కాదా? ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు, ఇవన్నీ ప్రజలకు గుర్తే ఉన్నాయి. ఈరోజు శ్రీశైలంతో సహా, నాగార్జున సాగర్తో సహా మెయింటెనెన్స్ మొత్తం కూడా వారి చేతులకు పోయేటువంటి ప్రమాదాన్ని క్రియేట్ చేసి పెట్టిన ప్రమాదకరులు మీరా కాదా? ఇంత ప్రమాదం, ఇంత నష్టం తెలంగాణ సమాజానికి, నల్గొండ జిల్లా ప్రజలకు మీరు చేసి అవన్నీ ఈరోజు
బయటకు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక్క అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తే అది నిజం కాకపోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు మీరు పూనుకుంటూ మీ ఆలోచన మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు కేవలసినటువంటి వాటా మేము కంపల్సరీ మా వాటా కోసం బలంగా వాదనలు వినిపిస్తుంది గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా చీఫ్ ఇంజనీర్లు అనేటువంటి ఒక సత్యాన్ని తెలంగాణ సమాజానికి చెప్తాం. స్పష్టంగా తెలంగాణలో కృష్ణా జిల్లాలో మన వాటా కోసం నిలబడేది, కలబడేది, సాధించేది, కొట్లాడేది, మాట్లాడేది, వాదించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటిది బలంగా ప్రజలకు చెబుతూ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 10 సంవత్సరాలు పరిపాలించిన ఈ మాయగాళ్ళ యొక్క అబద్ధాల్ని, అసత్యాల్ని నమ్మొద్దు, విశ్వసించొద్దు. ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపాలనలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారి, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా ప్రజలకు నీటి వాటాలో అన్యాయం జరగదు, నీళ్ల విషయంలో అన్యాయం జరగదు, నీళ్ళు ఇచ్చే బాధ్యత, వాటా తెచ్చే బాధ్యత మనది, మన ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.